హాయ్ ఫ్రెండ్స్, ఇది మోటో H60. దీనిలో ఒకటే ర్యామ్ మోడల్ తీసుకొని వచ్చారు. 12GB ర్యామ్, 256GB మోడల్. దాని ప్రైస్ వచ్చరికి 26,000 రూపాయలు పెట్టారు. కార్ట్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 25,000 రూపాయలకి చేతికి వస్తుంది. ఈ ఫోన్ మీకు మోటో H60 ఫ్యూజన్ అండ్ మోటో H60 Pro ఇవి రెండు కలిపి కంబైన్ చేసి తీసుకొస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. దీనిలో ఉన్న డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ ఇవన్నీ కూడా మోటో H60 ఫ్యూజన్ నుంచి తీసుకున్నారు. కెమెరా ఒక్కటి మాత్రం సేమ్ మోటో H60 Pro లో ఏదైతే కెమెరా ఉంటుందో సేమ్ అదే కెమెరా దీనిలో ఉంటుంది. ఇప్పుడు నేను 2 months బ్యాక్ రివ్యూ చేసిన మోటో H60 స్టైలస్ కి మోటో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్కంప్లీట్ స్మార్ట్ ఫోన్స్ గా ఒక ట్యాగ్ ఇచ్చా. ఆ లిస్ట్ లోకి ఇది కూడా చేరుతుంది అని చెప్పాలి. దీని ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. అండ్ ఫోన్ వాడుతున్నప్పుడు కూడా ఫోన్ ఓ మోస్తరు వరకు బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని యాక్సెప్ట్ చేయలేని మైనస్ పాయింట్స్, అంటే ఆ ప్రైస్ లో వీళ్ళు ఏమేమైతే హైప్ గా తెచ్చి ఆ ప్రైస్ లో లేనివి దీనిలో తెచ్చి అవి మాత్రమే డూప్ చేశారని చెప్పాలి. అవేంటి, దీనిలో ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్ళిపోయాలంటే ఫస్ట్ బాక్స్ సేమ్ టిపికల్ మోటో బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్ లో ఫోన్ తో పాటు 68W ఛార్జర్, Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కేస్ గానీ ప్రియర్ ప్లేట్ స్క్రీన్ గార్డ్ గానీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇంతకుముందు వీళ్ళు బాక్స్ లో కేస్ ప్రొవైడ్ చేసారు, అది చాలా బాగుండేది. ఇప్పుడు అసలు కేస్ ప్రొవైడ్ చేయట్లేదు అండ్ ప్రియర్ ప్లేట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఈ మోటో ఫోన్స్ తోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను బయటికి ఈ ఫోన్ రాగానే కూడా మళ్ళీ బయటికి తీసుకెళ్ళి ఆఫ్లైన్ లో తీసుకెళ్ళి అడిగాను. జస్ట్ పైన పేపర్ స్క్రీన్ గార్డ్ ఒకటి దొరికింది, అంతకు మించి దీనికి గ్లాస్ దొరకడం అయితే కష్టం అండ్ కేస్ దొరకడం కూడా చాలా కష్టం. మోటో ఫోన్స్ కి దాదాపు వెరీ డిఫికల్ట్ అని చెప్పొచ్చు కేసెస్ దొరకడం అయితే. దొరికినా కానీ ఏదో తుప్పాస్ కేసులు దొరుకుతాయి కానీ అంత మంచి కేసులు అయితే దొరకవు. ఇది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈ ఫోన్ కొనే ముందు బాక్స్ లో కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ప్రొవైడ్ చేయరు. మీరు ఫోన్ కొనుక్కోగానే ఖచ్చితంగా కేస్ అయితే వెతుక్కోవాలి. అండ్ నెక్స్ట్ డిజైన్ అన్ని టిపికల్ మోటో ఫోన్స్ డిజైన్ లాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. వెనకాలంతా కూడా వేగా లెదర్ బ్యాక్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. వెనకాల కెమెరా మాడ్యూల్ కానీ ఫోన్ ఫామ్ ఫ్యాక్టర్ కానీ సేమ్ ఇంతకుముందు మనకి మోటో H60 సిరీస్ లో ఎట్లయితే చూసామో సేమ్ అట్లానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్ లో వస్తుంది. ఇది మొత్తం మీకు 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లూ అండ్ ఇంకోటి గ్రీన్. బ్లూ అంతేం బాగుండదు యాక్చువల్లీ చెప్పాలంటే, గ్రీన్ కూడా చేతికి వచ్చిన తర్వాత నాకేం నచ్చలేదు. యాక్చువల్లీ ఇంతకుముందు మోటో H50 సిరీస్ లో వీళ్ళు కలర్స్ అసలు అల్లాడిచి పడేసేవాళ్ళు. ప్యాంటోన్ రెడ్ అని, మార్ష్మెలో బ్లూ అని చాలా చాలా మంచి మంచి కలర్స్ తెచ్చేవాళ్ళు. ఈసారి H60 సిరీస్ లో పెద్దగా కలర్స్ అయితే ఏం బాగాలేదు. ఈ గ్రీన్ కలర్ అయితే మాత్రం నాకు అంత ఏం నచ్చలేదు. ఏందో ఆకుపచ్చ గ్రీన్ ఏం బాగా నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ ఇంక ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్స్ కంటే కూడా మైనస్ పాయింట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడుకున్నాం అంటే, కెమెరా స్పెక్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, లైట్యా 700C సెన్సర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా స్పెక్స్ చూడగానే ఓ తోపు తురుము కెమెరా అనుకుంటారు ఎవరైనా కానీ. స్పెక్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. కానీ రియల్ టైమ్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అంతేం బాగాలేదు. కెమెరాకి ఆప్టిమైజేషన్ అయితే అసలు సరిగ్గా లేదు. ఆ ఇష్యూస్ అన్ని ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చెప్తా చూడండి. ఒకసారి మీరు ఇక్కడ డేలైట్ శాంపిల్స్ చూస్తే ఇవి బ్యాక్ కెమెరా నుంచి తీసిన 3 డేలైట్ శాంపిల్స్. ఈ మూడిట్లో ఫస్ట్ మీరు కలర్ డిఫరెన్సియేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ కెమెరాలో కలర్స్ ఉన్నాయి, టెలిఫోటో కెమెరాలో కలర్స్ ఉన్నాయి, అల్ట్రా వైడ్ లో ఇంకో కలర్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఒక రకంగా చెప్పుకుంటే మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా కొంచెం చూడడానికి బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇది చూడొచ్చు, ఇది మెయిన్ కెమెరా శాంపిల్స్. ఇక్కడ డీటెయిల్స్ అయితే కొంచెం సాఫ్ట్ ఉంటాయి. డే రేట్ లో మరి ఎంత డీటెయిల్స్ అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అది కూడా 25,000 సెగ్మెంట్ లో వచ్చే ఫోన్ నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంట. అక్కడ డీటెయిల్స్ చూడొచ్చు, ఫేస్ మొత్తం కూడా సాఫ్ట్ గా ఉంది. సేమ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాగే ఉంది. ఇది వచ్చరికి టెలిఫోటో కెమెరా. జూమ్ చేస్తే దీంట్లో కూడా పెద్దగా డీటెయిల్స్ లేవు. సరే, ఇంకా లో లైట్ షిఫ్ట్ అయిపోతే ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అసలు మీరు తీసి పక్కనేసేయండి. జూమ్ చేసి చూసినా కానీ పెద్ద డీటెయిల్స్ ఏముండవు. అది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయినా కానీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి సమానం. ఇది ప్రైమరీ కెమెరా. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే డీటెయిల్స్ పర్వాలేదు. సేమ్ డే లైట్ లో ఏ రకమైన డీటెయిల్స్ ఉన్నాయో లో రేట్ లో కూడా అదే రకమైన డీటెయిల్స్ ఉన్నాయి. ఇది టెలిఫోటో కెమెరా, 3x జూమ్ చేసి తీసిన ఫోటో. ఇక్కడ చూడొచ్చు అసలు డీటెయిల్స్ లేవు అండ్ ఆ స్కిన్ టోన్స్ కూడా చూడొచ్చు, ఏదో ఎల్లో కలర్ గా అయిపోయినాయి. న్యాచురల్ స్కిన్ టోన్స్ లేవు అండ్ డీటెయిల్స్ కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాలంటే, అప్పుడప్పుడు మనం నైట్ టైమ్స్ లో లైటింగ్ బోర్డ్స్ ని, షాపింగ్ మాల్స్ ని ఫోటోస్ ఇస్తాం కదా. అల్ట్రా వైడ్, మెయిన్ కెమెరా, 3x మూడిట్లో క్యాప్చర్ చేశాను. మూడిట్లో అసలు ఆ లైటింగ్ బోర్డ్ లో ఏముందో అర్థం కావట్లేదు, అసలు ఆ టెక్స్ట్ ఏందో అర్థం కావట్లేదు, ఏదో అక్కడ లైట్లు వెలుగుతున్నాయి అన్నట్టు ఉంది అంతే. మళ్ళీ కొన్ని ఫోటోస్ బాగానే వస్తున్నాయి. ఇది ఇక్కడ సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఒకవేళ సరిగ్గా ప్రాసెస్ చేస్తే అప్పుడు ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ అల్ట్రా వైడ్ తీసేయండి, అల్ట్రా వైడ్ ఎంత ప్రాసెస్ చేసినా కానీ అక్కడ ఏదో లైట్లు వెలుగుతున్నట్టు ఉంది కానీ దానిలో డీటెయిల్స్ ఏం తెలియట్లేదు. బట్ మెయిన్ కెమెరా 3x లో అయితే డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఆ టెక్స్ట్ మీరు అక్కడ క్లియర్ గా చదువుకోవచ్చు. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ కి వెళ్ళిపోతే దీనిలో మీరు 85mm నుంచి పోర్ట్రేట్స్ తీయొచ్చు. ఇక్కడ ఈ పర్టికులర్ పోర్ట్రేట్ షాట్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు సైడ్ ఫేస్ దగ్గర ఆ స్పెట్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 85mm లో, 50mm లో, 35mm లో,
24mm లో 4 ఫొటోస్ లో ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవటం మీరు గమనిస్తారు. కొంచెం కాదు, మార్జినలీ కాదు, చాలా ఎక్కువ ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అయింది. అక్కడ స్పెట్స్, ఆ సైడ్ ఫేస్ మొత్తాన్ని కూడా 24mm లో 35mm లో క్లియర్ గా లేపేసింది. సరే ఓకే, ఎడ్జ్ డిటెక్షన్ మిస్ కాకుండా కొద్దిగా ఎడ్జెస్ ని బాగానే డిటెక్ట్ చేసింది అనుకున్నా గానీ ఇవి చూడొచ్చు, ఇది 85mm అండ్ 50mm శాంపిల్స్. ఇక్కడ అసలు నా స్కిన్ టోన్స్ అలా ఉండవు, అక్కడ కలర్స్ కూడా అలా లేవు. ఇక్కడ కలర్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. ఏదో నా ముఖం మీద ఎల్లో కలర్ పెయింట్ కొట్టడం వస్తుంది. అండ్ అక్కడ గ్రీనరీ కూడా మరి అంత గ్రీన్ గా అయితే లేదు. అండ్ ఫోటోస్ జూమ్ చేసి చూసినా గానీ అసలు బాగాలేవు. ఇక ఫ్రంట్ కెమెరా, ఇది బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ అని చెప్పాలి. ఫ్రంట్ కెమెరా డే లైట్ లో పోర్ట్రేట్ షాట్ అయినా నార్మల్ షాట్ అయినా కొంచెం మంచి కలర్స్ వస్తున్నాయి. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ ఫ్రంట్ కెమెరాలో డీటెయిల్స్ అయితే పర్వాలేదు. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా కొద్దిగా పర్వాలేదు, బ్యాక్ కెమెరాతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇది కూడా అన్నిట్లోకి ది బెస్ట్ అయితే కాదు, ఇది కూడా ఇంకా బెటర్ ఉండొచ్చు. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళామంటే ఇక్కడ అన్ని కెమెరాస్ ని యూస్ చేసి 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చిన కానీ ఇక్కడ ఏం ప్రయోజనం లేదని చెప్పాలి. ఇది చూడొచ్చు, ఇది మెయిన్ కెమెరా శాంపిల్. మోటో ఫోన్స్ లో ఏది బాగున్నా ఏది బాగాలేకపోయినా స్టెబిలైజేషన్ మాత్రం చాలా బాగున్నది. ఇక్కడ కూడా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 4 కెమెరాస్ నుంచి స్టెబిలైజేషన్ చాలా చక్కగా ఉంది. కాకపోతే వీడియోలో కలర్స్ అసలు చండాలంగా ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు జూమ్ చేసి చూసినా గానీ వీడియోలో అసలు డీటెయిల్స్ లేవు. అదొక 25,000 రూపాయల ఫోన్ నుంచి తీసిన 4K వీడియో అని చెప్పుకో తగ్గట్టుగానే లేదు. ఈవెన్ 10,000 ఫోన్స్ దీనికంటే బెటర్ వీడియో క్యాప్చర్ చేస్తాయి. అందుకే ఇది టెలిఫోటో కెమెరా వీడియో. అసలు ఏ రకంగా అయినా ఇది టెలిఫోటో కెమెరా వీడియో అన్నట్టుందా? ఆ వీడియోలో కలర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంత డీసాచురేట్ అయిపోయింది. అండ్ వీడియోలో డీటెయిల్స్ చూడొచ్చు. పట్టపగలు మరీ టెలిఫోటో కెమెరా అంత దారుణంగా వీడియో ఎలా క్యాప్చర్ చేసేదో నాకు అర్థం కావట్లేదు. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మళ్ళీ చెప్తున్నా కదా, దీనిలో వీళ్ళు నిజంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారా అని నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా గానీ ఇది 8 మెగాపిక్సెల్ కెమెరా లాగే అనిపిస్తుంది. ఈవెన్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇంకొద్దిగా బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తే దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్ చూపించను. ఇది మెయిన్ కెమెరా శాంపిల్. మెయిన్ కెమెరా వీడియో పర్వాలేదు, చూడడానికి బాగానే ఉంది. వీడియో కంటికి బాగానే కనిపిస్తుంది. బట్ జూమ్ చేసి చూస్తే వీడియోలో ఎట్లాంటి డీటెయిల్స్ ఉండవు. అండ్ ఇక్కడ నేను రొటేట్ అయినప్పుడు నా వెనకాల లైటింగ్ వచ్చేసినప్పుడు ఆ వీడియో మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నా ఫేస్ మీద చుట్టుపక్కలంతా కూడా గ్రెయిన్స్ వచ్చేసినాయి. చాలా నాయిస్ ఉంది. లైట్ కి ఎదురుగా ఉన్నంత వరకు వీడియో చూడడానికి బాగానే ఉంది. కానీ లైట్ నా వెనక్కి వెళ్ళినప్పుడు వీడియో అతి దారుణంగా ఉంది. అండ్ ఇక ఇది టెలిఫోటో కెమెరా. అసలు దీన్ని టెలిఫోటో కెమెరా అని అంటాం కూడా వేస్ట్. చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో. అసలు నా ఫేస్ మీద అక్కడ డీటెయిల్స్ కనిపించట్లేదు. అండ్ ఒకవేళ మీరు నైట్ టైం టెలిఫోటో కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తే ఒకవేళ నడవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, అక్కడ అసలు ఫోకస్ లో ఉందా, అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉందా, అసలు ఆ నడుస్తున్న మనిషి వాడు ఏమి మీకు అర్థం కావు. అతి దారుణంగా ఉంది లో లైట్ లో టెలిఫోటో కెమెరా వీడియో. సో ఇన్ని ఇష్యూస్ ఉన్న కెమెరాలు అయితే చాలా అప్డేట్లు అవసరం ఈ కెమెరాని ఫిక్స్ చేయడానికి. అండ్ ప్రెసెంట్ అయితే కెమెరా అంతేం బాగాలేదు. ఇంకా 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే దీనికంటే బెటర్ కెమెరా ఫోన్స్, బెటర్ బ్యాలెన్స్డ్ కెమెరా ఫోన్స్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇంతకు ముందు ఉన్న పాత ఫోన్స్ లైక్ OnePlus Nord 4 గానీ, అండ్ అదే ప్రైస్ లో Realme 13 Pro Plus గానీ, 14 Pro Plus గానీ, 12 Pro Plus గానీ, వాటి కెమెరాస్ అయితే ప్రెసెంట్ దీనికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. దీనిలో కెమెరా స్పెక్స్ బాగున్నా కానీ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. కెమెరా అయితే చాలా చెత్తగా ఉందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ దీనికి ప్లస్ పాయింట్ కాదు, మైనస్ పాయింట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రైస్ కి దీనిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీనిలో Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది 25,000 రూపాయల దగ్గర అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు. యాక్చువల్లీ మనం 7400 ప్రాసెసర్ 15,000 రూపాయల రేంజ్ నుంచి చూస్తూనే ఉన్నాం. CMF Phone 2 Pro లో అదే ప్రాసెసర్ ఉండిద్ది. అండ్ వీళ్ళ H60 Fusion లో అదే ప్రాసెసర్ ఉండిద్ది. వాటితో కంపేర్ చేస్తే వాటిలో పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్దో దీనిలో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఉండిద్ది. 25,000 రూపాయలకి జస్టిస్ చేసే పర్ఫార్మెన్స్ ఇదంటే మీరు నార్మల్ డైలీ డే టు డే యూస్ చేసుకోవడానికి అయితే నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్దగా ల్యాక్స్ అయితే ఉండవు. కాకపోతే ఆ ప్రైస్ లో హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. అండ్ నార్మల్ గా కూడా 25,000 రూపాయలు వచ్చే ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా దీనిలో తగ్గుతుంది. గేమింగ్ BGMI ఇది 60 FPS లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. 60 FPS లో గేమ్ రన్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం అకేషనల్ గా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేస్తాను. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ అకేషనల్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. క్యాజువల్ గేమింగ్ అయితే ఓకే. అండ్ టెంపరేచర్ కూడా పర్లేదు, కంట్రోల్ లోనే ఉంది. నేను దాదాపు 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత ఫ్రంట్ సైడ్ 41, బ్యాక్ సైడ్ 41.8 వరకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నాకు స్క్రీన్ ఆన్ టైం అయితే నేను కౌంట్ చేసిన దాని ప్రకారం నాకు 8 hours 47 minutes దాకా వచ్చింది. నేను చాలా మీడియం యూస్ చేశాను. ఆ 8 hours 47 minutes లో మోస్ట్లీ మొబైల్ డేటా అండ్ వైఫై కలిపి యూస్ చేశాను. మోస్ట్లీ కాల్స్ అండ్ కంటెంట్ స్ట్రీమింగ్ కి మాత్రం యూస్ చేశాను. ఈ లైట్ యూజెస్ లో 8 hours పైన నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. లేదు అలా కాదు కొద్దిగా హెవీ యూస్ చేస్తాను, మధ్యలో గేమ్స్ ఆడతానంటే ఖచ్చితంగా 7.5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే పక్కా వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగానే ఉంటుంది. నేను 14% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి 45 minutes వరకు టైం తీసుకుంది. ఒకవేళ మీరు 0 to 100% చేయాలంటే విత్ ఇన్ 55 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే కూడా దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇది 6.7 inch 1.5K క్వాడ్ కర్వ్ POLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ క్వాడ్ కర్వ్ అంటే మోటో భాషలో క్వాడ్ కర్వ్ కొంచెం వింతగా ఉంటుంది. వీళ్ళు నార్మల్ ట్రెడిషనల్ 3D కర్వ్ కి పైన కింద కొంచెం 2.5D కర్వ్డ్ ఎఫెక్ట్ ఇస్తారు. సో డిస్ప్లే 4 సైడ్ల నుంచి కూడా ఫోన్
ఫోన్ ఫ్రేమ్ నుంచి కొంచెం ఒక బబుల్ లాగా బయటకు వచ్చినట్టు ఉంటుంది. డిస్ప్లే చూస్తున్నప్పుడు క్వాడ్ కర్వ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ వాడడానికి ఇది సైడ్స్ అంతా కూడా యాక్చువల్ 3D కర్వ్ లాగే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు స్లిపరీ హ్యాండ్స్ ఉంటే డిస్ప్లే విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ డిస్ప్లే కానీ ఇలా కొంచెం ఇంపాక్ట్ సైడ్ కి తగిలిందంటే డిస్ప్లే ఈజీగా బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంది, బట్ గ్లాస్ అన్నాక గ్లాస్ ఏ గ్లాస్ అయినా పగలాల్సిందే. కొద్దిగా కరెక్ట్ గా ఇంపాక్ట్ తగిలిందంటే ఈజీగా పగిలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. డిస్ప్లేలో కలర్స్ చాలా బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి, డిస్ప్లే షార్ప్నెస్ కానీ రెజల్యూషన్ కానీ అంతా చాలా బాగుంది. యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తుంది, అండ్ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా బ్రైట్నెస్ 2600 నిట్స్ పైన బ్రైట్నెస్ వస్తుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చెక్ చేశాను, పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే అయితే బాగానే ఉంది. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. కాకపోతే నేను అమెజాన్ ప్రైమ్ లాగిన్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ ఫెయిల్యూర్ అని వచ్చేస్తుంది. అసలు నేను ఇంకా అక్కడ జీమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ ఏం ఎంటర్ చేయలేదు, జస్ట్ అమెజాన్ ప్రైమ్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాను. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే సైన్ ఇన్ ఫెయిల్యూర్ అని వస్తుంది. నేను మళ్ళీ ప్రైమ్ ని అన్ఇన్స్టాల్ చేసి కూడా ఇన్స్టాల్ చేసి చూసాను, అయినా కానీ ప్రాబ్లం నాకు సాల్వ్ కావట్లేదు. ఈ అమెజాన్ ప్రైమ్ ప్రాబ్లం అనేది చాలా మోటో ఫోన్స్ లో నేను చూసా. మోటో H60 ఫ్యూజన్ లో, మోటో H60 ప్రోలో, స్టైలస్ లో అన్నిట్లో చూసాను. ఒక 20 రోజులు 10 రోజులు అదంతే ఉండిద్ది. దాని తర్వాత వదిలేసిన తర్వాత ఎప్పుడుకో అప్పుడు లాగిన్ అయ్యింది. అందులో స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ బాగుంది, స్టీరియో స్పీకర్స్ లౌడ్ ఉన్నాయి, అండ్ స్టీరియో సపరేషన్ కూడా 60-40% ఉంది. కింద స్పీకర్ నుంచి 60% వస్తుంటే ఇయర్ పీస్ నుంచి 40% వరకు వాల్యూమ్ వస్తుంది. ఒకసారి స్టీరియో స్పీకర్ శాంపిల్ వినండి. అండ్ సాఫ్ట్వేర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తుంది, హలో మోటో రివ్యూ తోటి వస్తుంది. అప్డేట్స్ కూడా 3+4 years ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా యుఐ వచ్చేసరికి ఇది నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొద్దిగా నీట్ అండ్ క్లీన్ గానే ఉంటుంది. కానీ ఇంతకు ముందు మోటో ఉన్నంత నీట్ అండ్ క్లీన్ గా అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు వీళ్ళు కొంచెం బ్లోట్వేర్ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తే అక్కడ చూడొచ్చు కొన్ని బ్లోట్వేర్ యాప్స్ ఉన్నాయి, అవి నేనైతే ఇన్స్టాల్ చేయలేదు, ఆటోమేటిక్ గా అవే ఇన్స్టాల్ అయిపోయినాయి. అండ్ వీటితో పాటు పర్ప్లెక్సిటీ అని, కో పైలట్ అని, ఇంకా కిందకి వెళ్తే అదేందో జెడ్స్ అంట, అది ఓపెన్ చేస్తే అదొక వాల్ పేపర్స్ యాప్, 99 రూపీస్ పెట్టి వాల్ పేపర్ సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుంది. సో ఇట్లాంటి కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఇంతకు ముందున్నంత నీట్ అండ్ క్లీన్ గా అయితే అనిపించట్లేదు. ఇంతకుముందు అసలు బ్లోట్వేర్ ఉండేది కాదు, ఇప్పుడు బ్లోట్వేర్ తీసుకొస్తున్నారు. ఇంకా రాను యాడ్స్ కూడా తీసుకొస్తారేమో చూడాలి. అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. కాకపోతే మీరు ఇయర్ పీస్ లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ పీస్ లో అంత కరెక్ట్ వాల్యూమ్ రావట్లేదు, కొంచెం తక్కువ వాల్యూమ్ వస్తుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 70-75% లో వాల్యూమ్ వస్తుంది, ఎట్లా ఉందో అలా ఉంది. ఇంకా ఒక 25% ఎక్స్ట్రా వాల్యూమ్ అయితే కావాలి. మీరు నార్మల్ ట్రాఫిక్ లో ఉన్నారంటే ఇయర్ పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ మీకు సరిపోదు, అవతల మనిషి ఏం మాట్లాడుతున్నారో అంత కరెక్ట్ గా వినిపించదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ అయితే అట్లాంటి ప్రాబ్లం లేదు. కాలర్ రివ్యూ వచ్చేసరికి గూగుల్ డైలాగ్ తోటి వస్తుంది. గూగుల్ డైలాగ్ తోటి వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టు అనౌన్స్మెంట్ వెళ్తుంది. అండ్ సార్ వాల్యూ వచ్చేసరికి హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూ రెండు కూడా 1.03 వాట్/kg ఉంటుంది. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే IP రేటింగ్ తోటి వస్తుంది, IP68+16 రేటింగ్ ఉంటుంది. అండ్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంటుంది. సిమ్ స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే సెకండ్ స్లాట్ లో మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు, లేదా 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. USB పోర్ట్ వచ్చేసరికి 2.0 పోర్ట్ ఉంటుంది. దీనిలో NFC లాంటివి అయితే ఏమీ ఉండవు. ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ సమరైజ్ చేసుకున్నాం అంటే ఫస్ట్ ప్రోస్ చూసామంటే 25,000 రూపాయలకి అక్కడ ఇది మీకు 12GB ర్యామ్ 256GB తోడు వస్తుంది. సో 25,000 రూపీస్ లో ఖచ్చితంగా 12GB ర్యామ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పటికైతే దాన్ని ఒక ప్లస్ పాయింట్ లాగే కన్సిడర్ చేద్దాం. అండ్ బ్యాటరీ ఒక ప్లస్ పాయింట్, డిస్ప్లే ఒక ప్లస్ పాయింట్ అనుకుంటే మైనస్ పాయింట్స్ వచ్చరికి కెమెరా ఖచ్చితంగా మైనస్ పాయింట్, అండ్ ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్ కి మైనస్ పాయింట్. సో ఇప్పుడు 25,000 రూపాయలు వీళ్ళు 12GB ర్యామ్ ఇచ్చారు, కానీ 25,000 రూపాయలకి వర్త్ ప్రాసెసర్ ఇవ్వకుండా 12GB ర్యామ్ ఇచ్చి ఏం ప్రయోజనం? ఆల్రెడీ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ 25,000 రూపాయల లోపు చూస్తున్నాం. అది పెద్ద పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు, ఓకే డైలీ డే టు డే టాస్క్లు రన్ చేయడానికి లేదా అకేషనల్ గేమింగ్ ఆ ప్రాసెసర్ ఓకే. కానీ 25,000 రూపాయల్లో జస్టిస్ చేసే ప్రాసెసర్ అంటే ఆబ్వియస్లీ 25,000 రూపాయల్లో జస్టిస్ చేసే ప్రాసెసర్ కాదు. సో 25,000 రూపాయలకి అక్కడ జస్టిస్ చేయని ప్రాసెసర్ కి అసలు 12GB ర్యామ్ ఇస్తే ఏంది, 8GB ర్యామ్ ఇస్తే ఏంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 12GB ర్యామ్ కాకుండా 8GB ర్యామ్ కానీ తీసుకొని వస్తే దీని ప్రైస్ ఒక 24,999 పెట్టాలి. ఆ 24,999 ప్రైస్ కి తీసుకొస్తే అక్కడ మళ్ళీ ఇది మోటో H60 ఫ్యూజన్ కి కాంపిటీషన్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 12GB ర్యామ్ మోడల్ మాత్రమే తెచ్చారు. సో దట్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టచ్చు. కరెక్ట్ గా మోటో H60 ఫ్యూజన్ కి H60 ప్రో కి కరెక్ట్ గా మధ్యలో ప్రైస్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ 25,000 రూపాయలు బట్టి ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం 25,000
25,000 రూపాయల్లో దీనిలో నాకు తెలిసి వీళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తున్నది వచ్చేసరికి కెమెరా. ఎందుకంటే 25,000 రూపాయల్లో ఇంకా ఏ ఫోన్లో కూడా ఆ ప్రైస్లో టెలిఫోటో కెమెరా కానీ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవు. అండ్ వీళ్ళు తెచ్చిన ఉద్దేశం కూడా అది 25,000 రూపాయల సెగ్మెంట్లో ఎక్కడ కూడా ఒక కంప్లీట్ కెమెరా ఫోన్ లేదు. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఆ ప్రైస్లో గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఫోన్ తీసుకొచ్చారు. కానీ దీనిలో కెమెరా ఆప్టిమైజేషన్ ఏమైనా బాగుందా అంటే అసలు ఈ ఫోన్లో ఉన్న కెమెరా స్పెసిఫికేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్స్కి 10% కూడా జస్టిస్ చేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనం అమెజాన్ ప్రోడక్ట్ నాప్టాల్ ప్రోడక్ట్ అంటాం కదా. సో ఈ కెమెరా స్పెక్స్ వచ్చరికి అమెజాన్ ప్రోడక్ట్ లాగా ఉంటే అవుట్పుట్ వచ్చరికి నాప్టాల్ ప్రోడక్ట్ లాగా ఉంది. చాలా చండాలంగా ఉంది కెమెరా అయితే. కెమెరా పరంగా అసలు జస్టిస్ చేయదు. ఇక ఓవరాల్గా ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం 25,000 రూపాయలకి దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ కెమెరానే కాబట్టి దీనిలో కెమెరా బాగాలేదు కాబట్టి 25,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకునే కంటే కూడా నన్ను అడిగితే మోటో H60 ఫ్యూషన్ తీసుకోవడం చాలా బెటర్. అది జస్ట్ 22,000 అట్లా వస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ మోటో H60 ఫ్యూషన్ రెండు కూడా సేమ్ ఫోన్స్, జస్ట్ ఒకటే డిఫరెన్స్ వచ్చరికి కెమెరా. దాంతో కంపేర్ చేస్తే దీనిలో కెమెరా బెటర్గా ఉంటే 25,000 రూపాయలకి ఇది తీసుకొని ఉండొచ్చు. కానీ బెటర్గా లేదు కదా. సో అందుకని 25,000 రూపాయలకి ఇది తీసుకునే కంటే 22,000-23,000 రూపాయలకి H60 ఫ్యూషన్ తీసుకోవడం అయితే బెటర్ అని నా ఒపీనియన్. లేదు ఫ్యూచర్లో కెమెరాస్ని అప్డేట్స్ ఇచ్చి ఏమైనా ఫిక్స్ చేశారు, కెమెరాస్ బాగున్నాయి అనుకుంటే మాత్రం 25,000 రూపాయలకి తీసుకోవచ్చు. లేదా ఈ ఫోన్ ప్రైస్ ఒక 23,000 రూపాయలకి డ్రాప్ అయినా కానీ 22,000-23,000 రూపీస్లో కూడా ఈ ఫోన్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ 25,000కి అయితే అక్కర్లేదని నా ఒపీనియన్. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. ఇప్పుడు మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ఫోన్ రివ్యూ తర్వాత నెక్స్ట్ రివ్యూ వివో T4 అల్ట్రా వస్తుంది. సారీ కొంచెం ఫోన్ రివ్యూస్ అన్ని కొంచెం లేట్ చేస్తున్నాను. కొంచెం పర్సనల్ వర్క్స్లో కొంచెం బిజీగా ఉన్నాను. అందుకే కొద్దిగా ఫాస్ట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను ఫాస్ట్గా వీడియోస్ చేయలేకపోవడం వల్ల మన రీచ్ కూడా చాలా తగ్గిపోయింది. మన రీచ్ మళ్ళీ పెరగాలంటే మీరు గట్టిగా వీడియోస్ని లైక్ చేయాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దీని తర్వాత T4 అల్ట్రా రివ్యూ వస్తుంది. చాలా లేట్గా పెడుతున్నాను. లేట్గా పెట్టినా కానీ కొంచెం T4 అల్ట్రా రివ్యూ చూడండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. T4 అల్ట్రా రివ్యూ కూడా చూసి దాన్ని కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.